Hi guys, welcome back to my channel Varshu Telugu Vlog. Sitting in the basement apartment I rented with you. Remembering the holiday party. సో వన్ మోర్ లాంగ్ వీడియోతో నేను ముందుకు వచ్చేసా. చాలా రోజులు అయింది లాంగ్ వీడియో పెట్టి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక వీడియోనే కాదు గాయస్, చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, అవన్నీ మీకు నచ్చితేనే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కానీ షార్ట్స్లో అయితే నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నాను, అది కూడా చూడండి. షార్ట్స్లో వీడియోస్ మీరు ఇంకా చూడకపోతే సో ప్లీజ్ గో చెక్అవుట్ ఇన్ మై ఛానల్. సో ఈరోజు అయితే నా నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. సో హానెస్ట్ నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే నేను చేయబోతున్నాను. బికాస్ ఐఎమ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఏంటేంటి నేనేం చేశాను అదంతా కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ అయితే ఇది వితౌట్ ఫిల్టర్, ఓకే. అండ్ నా ఫేస్కి ఏమీ లేదు, నథింగ్ అనమాట, నథింగ్. నా స్కిన్ టోన్, నా ఒరిజినల్ స్కిన్ టోన్లోనే ఉన్నాను నేను. జస్ట్ నేను ఒక ఫేస్ వాష్ చేసుకున్నాను, అది కూడా ఇక్కడ యాడ్ చేస్తా చూడండి పిక్చర్. మామూలు నుంచి రైస్ వాటర్ ఫేస్ వాష్, ఇది ఒకటి మ్యాక్సిమం నేను యూజ్ చేస్తాను. ఇది బాగా నచ్చుతుంది నాకు, అందుకే ఇది ఒకటి ఫేస్ వాష్ చేసేసి ఇట్లా కూర్చున్నాను అనమాట. అండ్ అంటే ఇంతకుముందు ఒక 1 month బ్యాక్ నా ఫేస్ చూస్తే కొంచెం పింపుల్స్ ఉండేవి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ బేబీ పింపుల్స్ ఉండేవి, ఇక్కడ కొంచెం యాక్నే ప్రాబ్లం టైప్లో అయిపోయింది అనమాట. ఈ చెంపల దగ్గర చూస్తే చాలా తగ్గింది గాయస్. ఒక 1 monthలోని మ్యాక్సిమం తగ్గింది అనమాట. నేను డైలీ స్కిన్ కేర్ రొటీన్ పాటించేదాన్ని, అప్పుడప్పుడు తగ్గినా కానీ ఏదో ఒక టైంలో కంపల్సరీ నేనైతే స్కిన్ కేర్ అయితే కంపల్సరీ పాటించేదాన్ని. సో దానివల్ల మ్యాక్సిమం తగ్గినాయి. ఎందుకు పింపుల్స్ వస్తాయి అని అంటే బికాజ్ ఆఫ్ నాకు డాండ్రఫ్ ఉంటుంది. ఆ డాండ్రఫ్ అండ్ ఆల్సో బాడీ హీట్ కూడా విపరీతం. సో దానివలన నాకు పింపుల్స్ వచ్చేసాయి అనమాట. ఒకటి వస్తేనే నాకు నిద్ర పట్టదు, అటువంటిది కొన్ని వచ్చేటప్పటికి కొంచెం చాలా బాధేస్తుంది అనమాట నాకు, ఏంటి ఇట్లా వచ్చేసింది అని చెప్పి. అండ్ నేను డైలీ యూజ్ చేస్తున్నా కొన్ని ప్రోడక్ట్స్ అయితే, దానివల్ల నాకు మంచిగా అనిపించింది. మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను, కొంచెం పఫీనెస్, ఐ మీన్ కొంచెం బాగా ఉంది. దాన్ని ఏ విధంగా చెప్తారో నాకు తెలియదు. అండ్ ఇలాగే చేసుకోవాలా, ఇదే నా స్కిన్ కేర్ మీరు చెప్తున్నారు ఏంటని అనుకుంటారు. బట్ మై హానెస్ట్ స్కిన్ కేర్ నేను చేసుకున్న ఒక 1 month వరకు స్కిన్ కేర్ అయితే పాటించాను, ఏదో ఒక టైంలో పాటించాను. సో దానివల్ల నా ఫేస్ అయితే మంచి రిజల్ట్స్ వచ్చినాయని నేను చెప్తాను అనమాట కంపల్సరీ. సో ఇప్పుడైతే నైట్ టైం నా స్కిన్ కేర్ రొటీన్ చూపించబోతున్నాను. సో ఇప్పుడైతే చూసేది ఈ ఐస్ క్యూబ్ వాటర్, ఈ కూల్ వాటర్లో విత్ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. ఈ ఐస్ క్యూబ్స్ వాటర్లో కాసేపు ఫేస్ అయితే డిప్ చేసి ఉంచుతా, ఒక 2 to 3 minutes వరకు. మధ్యలో లేవచ్చు, కంటిన్యూస్గా చేయకూడదు, మధ్యలో లేస్తూ ఇందులో డిప్ చేస్తూ ఉండాలి. సో దట్ ఫేస్కి పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి అండ్ లోపల ఉన్న డస్ట్ పార్టికల్స్ మొత్తం క్లియర్ అవుతుంది అనమాట. ట్రస్ట్ మీ, కంపల్సరీ ఈ ఐస్ వాటర్తో ఫేషియల్ చేసుకుంటారు చాలామంది. ఆ రకంగా ఐస్ రోలర్స్ ఉంటాయి, ఐస్ రోలర్తో ఆర్ ఐస్ క్యూబ్స్తో ఈ విధంగా చేసుకున్న మంచి రిజల్ట్స్ వస్తుంది అనమాట ఫేస్కి. ఇదైతే కంపల్సరీ ట్రై చేస్తూ ఉండండి, డైలీ కాకపోయినా రోజు తప్పించి రోజు ట్రై చేసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో ఒకసారి నా రొటీన్ చూపిస్తా. నేను చెప్పే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కానీ స్కిన్ కేర్ ప్రాసెస్ కానీ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి పడుతుందని ఏం లేదు. ఒకవేళ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు జస్ట్ చిన్న బాటిల్ తీసుకొని యూజ్ చేస్తూ ఉండండి, అప్పుడు మీ స్కిన్ బట్టి తెలుస్తుంది. చాలా ఫ్రెష్ ఉంటుంది తెలుసా గాయస్, నిజంగా ఇట్లా ఐస్ వాటర్లో ఫేస్ పెట్టి కాసేపు ఉంచితే చాలా ఫ్రెష్ అనిపిస్తుంది మనకి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ విధంగా. అండ్ ఇదైతే నేను 1 month వరకు యూజ్ చేసే చెప్తున్నాను అనమాట. నా స్కిన్కి మంచిగా అయితే పనిచేసింది. అన్ని స్కిన్ టైప్స్ ఒకలా ఉండవు కదా, సో చూసి ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. స్కిన్ ఒక 2 to 3 minutes వరకు ఇట్లా డిప్ చేసి ఉంచేస్తే ఫేస్ లోపల ఉన్న డస్ట్ పార్టికల్స్ కానీ పోర్స్ కానీ ఓపెన్ అవుతాయి. సో దట్ క్లియర్గా క్లీన్ అవుతుంది అనమాట ఫేస్. ఇది ఒక టిప్, ఈ విధంగా ట్రై చేసి చూడండి. అండ్ నా కొంచెం ట్యాప్ చేసుకున్న తర్వాత అది కొంచెం సెట్ అవ్వాలి. అండ్ దెన్ ఐఎమ్ యూజింగ్ సిరమ్ అనమాట. ఈ సిరమ్ నాకు మెయిన్ బాగా పనిచేసింది యాక్నే ప్రాబ్లమ్స్కి. అండ్ అలాగే కొంచెం డార్క్ స్పాట్స్ ఎక్కడైనా ఉన్నా కూడా ఈ సిరమ్ బాగా యూజ్ చేసింది. నేను ఎప్పుడు చిన్నదే తీసుకుంటా, బికాజ్ పడుతుందా లేదా అన్నది. అండ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈజీ టు క్యారీ.
15 ml. దీని కాస్ట్ వచ్చేసి దీని మీద లేదు, నాకు 350 ఆర్ సంథింగ్ ఎంతో పడింది, 380 350 ఆర్ సంథింగ్ పడింది 15 ml. సో ఈజీ టు క్యారీ అనమాట, మనం ఎక్కడికైనా వెళ్ళినా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇది లోరియల్ గ్లైకాలిక్ బ్రైట్ డార్క్ స్పాట్స్ అండ్ బ్రైట్నింగ్ సిరమ్. బ్రైట్నింగ్ కోసం పక్కన పెడితే డార్క్ స్పాట్స్ అండ్ యాక్నే పిగ్మెంటేషన్కి బాగా యూజ్ అయింది నాకైతే. చూపిస్తాను దీని టెక్స్చర్. సో ఇట్లా థిక్గా ఉంటుందన్నమాట, థిక్గా ఉంటుంది, ఇట్లా జిగురు కింద ఉంటుంది అన్నమాట, అంటుకుంటుంది ఇట్లా. ఓకే, సో ఒకసారి ఫేస్ మీద చూపిస్తాను. దట్స్ ఇట్ గైస్. సో చూసారు కదా, స్కిన్ కొంచెం షైనింగ్గా కూడా అనిపిస్తుంది ఈ సిరమ్ అప్లై చేయడం వల్ల. ఇదైతే నేను డైలీ నైట్ అండ్ డే అండ్ నైట్ 2 times ట్వైస్ అప్లై చేస్తాను డైకి. సో దానివల్ల స్కిన్ అనేది నాకు మంచిగా అనిపిస్తుంది, చాలా సాఫ్ట్ అనిపిస్తుంది. అండ్ ఇది అప్లై చేసుకున్న తర్వాత జిడ్డు అనిపించదు ఫేస్. మీకు ఇందులో చూడడానికి ఎట్లా కనిపిస్తుంది, అస్సలు జిడ్డు అనిపించదు. ప్రమోట్ చేస్తున్న ప్రోడక్ట్ అయితే అస్సలు కాదు, మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది నా ఒపీనియన్, నా స్కిన్కి మంచిగా సెట్ అయింది. నా స్కిన్ ఆయిల్ అండ్ డ్రై రెండు కాంబినేషన్ స్కిన్, సో దానివల్ల కొంచెం ఈజీగా బాగా సెట్ అయిపోయింది అనమాట. అండ్ దెన్ డాట్ అండ్ కీ నుంచి మాయిశ్చరైజర్, స్ట్రాబెర్రీ మాయిశ్చరైజర్ అనమాట. ఇది ఇట్లా ఉంటుంది, లైట్ పింకిష్ టైప్లో ఉంటుంది అనమాట. మాయిశ్చరైజర్ కూడా కంపల్సరీ మార్నింగ్ ఏంటి నైట్ ఏంటి కంపల్సరీగా మనం అప్లై చేసుకోవాలి. కొంచెమే అప్లై చేస్తాను నేను, ఎందుకంటే నైట్ టైం కదా, కొంచెమే. ఇంక ఇదైతే అసలు షైనింగ్ మాయిశ్చరైజర్ అయితే షైనింగ్. డాట్ అండ్కి కొన్ని ప్రోడక్ట్స్ అయితే నాకు నచ్చుతాయి మంచిగా, కొన్ని నచ్చవు అట్లా అనమాట. కొన్ని పడతాయి, కొన్ని పడవు అంటారు కదా, సేమ్ బ్రాండ్స్లో ఉన్న. ఇదైతే బాగుంటుంది, లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా చూడండి. సో యా, దిస్ ఈస్ ద నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ అండ్ దట్స్ ఇట్. మాయిశ్చరైజర్, జస్ట్ ఐస్ ఫేషియల్, ఐస్ వాటర్, ఐస్ క్యూబ్స్ విత్ వాటర్ ఆర్ ఐస్ రోలర్ ఎనీథింగ్. అండ్ దాని తర్వాత సిరమ్ అండ్ మాయిశ్చరైజర్ కొంచెం సెట్ అవ్వాలి. అండ్ దెన్ లిప్ బామ్. దట్స్ ఇట్ మై స్కిన్ కేర్ రొటీన్. చాలా సింపుల్ కదా, చాలా సింపుల్. అండ్ చాలామంది అనుకుంటారు లిప్స్టిక్స్ లిప్ బామ్కి డిఫరెన్స్ ఏంటి అని. లిప్స్టిక్ ఏంటంటే లిప్స్ కనిపించడానికి, అందంగా కనిపించడానికి లిప్స్టిక్. లిప్ బామ్ దేనికంటే లిప్స్ డ్రై అవ్వకుండా మన లిప్స్ని కాపాడుకోవడానికి లిప్ బామ్. సో చాలామందికి డిఫరెన్స్ తెలీదు. నేను బేసికల్లీ అస్సలు లిప్స్టిక్ అనేది నేను అస్సలు యూస్ చేయను, ఎప్పుడో ఒకసారి. కానీ ఎక్కువగా లిప్ బామ్ యూస్ చేస్తే లిప్ బామ్కు డాట్ అండ్ కీ అని, తర్వాత టచ్విద్ ఒకటి ఉంది బేబీ ఆర్గానో అని చెప్పి న్యాచురల్ తందైతే టచ్విద్ కూడా యూస్ చేస్తా. అండ్ చాప్టెక్స్ లిప్ బామ్. సో చాప్టెక్స్ లిప్ బామ్ చాలా బెస్ట్ డ్రై లిప్స్ ఉన్న వాళ్ళకి. నాది డ్రై లిప్స్ అనమాట, బేగా డ్రై అయిపోతూ ఉంటుంది, అందుకే నేను లిప్ బామ్ క్యారీ చేస్తే ఎక్కడికి వెళ్ళినా. లిప్ బామ్ కంపల్సరీ లిప్స్కి ఉంటుంది, ఎందుకంటే స్కిన్ లిప్స్ డ్రై అవ్వకుండా ఉండడానికి లిప్ బామ్ యూస్ చేస్తాం. లిప్స్ అందంగా కనిపించడానికి లిప్స్టిక్ యూస్ చేస్తాం. సో డిఫరెన్స్ తెలుసుకోండి, లిప్స్టిక్ లిప్ బామ్ రెండు ఒకటి కాదు అదనమాట. సో లిప్ బామ్స్లో అయితే చాలా యూస్ చేసుకుంటా, విష్ కేర్ ఉంది, డాట్ అండ్ కీ, ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ యూస్ చేస్తున్నాయి. అన్నీ యూస్ చేసేసినవే. ప్రెజెంట్ అయితే చాప్టెక్స్ అండ్ డాట్ అండ్ కీ, టచ్వి లిప్ బామ్, ఆ 3 యూస్ చేస్తాను. విష్ కేర్ అయిపోయింది అనమాట. అండ్ నాకైతే 3 products ఈజ్ ద నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్. ఐస్ రోలర్, ఐస్ క్యూబ్స్ విత్ వాటర్, అదొకటి. దట్స్ ఇట్ గైస్. అండ్ సింపుల్ నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ మై స్కిన్ లుక్స్. బాగుందా, మంచిగా ఉందా? బాగుంటుంది గైస్, ట్రై చేయండి. ఐస్ రోలర్తో రోజు కాకపోయినా రోజు తప్పించి రోజు చేసుకుంటే
లోపల ఉన్న డస్ట్ పార్టికల్స్ అండ్ పోర్స్ అవన్నీ కూడా క్లీన్ అవుతాయి అండ్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే మనం సిరం అప్లై చేస్తాం, మాయిశ్చరైజర్ అప్లై చేస్తాం కాబట్టి అసలు ఏమి ఇబ్బంది ఉండదు అనమాట. అది దట్స్ ఇట్.